హలో అండి, ఈ వీడియోలో చికెన్ షేర్వా చేసుకుందాం. నిజంగా చెప్తున్నాను, ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. అయితే ముందుగా నేను ఆనియన్స్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఈ పేస్ట్ ఉంది, ఇది 2 ఆనియన్స్, 2 టమాటాలు, ఎండు కొబ్బరి, నువ్వులు వేసి పేస్ట్ చేసుకున్నా. తర్వాత గిన్నెలో ఆయిల్ వేసి హోల్ మసాలా స్పైసెస్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసి మూత పెట్టి టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గాక ఒకసారి కలుపుకొని వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి చికెన్ మగ్గించుకోవాలి. చూసారా చికెన్ ఎలా మంచిగా 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత చికెన్లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ ఇంకోసారి ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే, ఇక రెడీ. ఈ కర్రీ పరోటాతో కానీ, చపాతీతో కానీ, బగారా రైస్తో కానీ చాలా బాగుంటుంది. మీకు ఇంకేదైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.